సార్ బేసిక్గా మీది కరీంనగర్ ధర్మపురి అని చెప్పని నేను నెట్లో వెతగ్గా ఒక చోట దొరికింది. సో కరీంనగర్ ఈ తెలంగాణ పిల్లడు హైదరాబాద్లో ఈ డైరెక్టర్ అవ్వడానికి గల జర్నీ ఒకసారి చూద్దామని అనిపించింది నాకైతే. ఓకే. సో ఏం చదువుకున్నారు మీరు? కరీంనగర్లోనే మీ ఎడ్యుకేషన్ అంతా అయింది? లేదండి, నాన్నగారు టీచరు. నా ఫస్ట్ క్లాస్ నుంచి అంతా హైదరాబాదే, బాటప్ హైదరాబాద్, నేటివ్ కరీంనగర్ దగ్గర ధర్మపురి. పెరిగిందంతా ఇక్కడ హైదరాబాద్లోనే. జిల్లా పరిషత్ స్కూల్ 10th వరకు, ఆ తర్వాత అరవింద్ జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్, ఆ తర్వాత ఎంఎన్ఆర్ కూకట్పల్లి గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత పాండిచ్చేరి MBA. అప్పటికే కరెస్పాండెన్స్గా చేశాం, నేను పాండిచ్చేరికి వెళ్ళి చేయలేదు. సో అది అకాడమిక్స్. కానీ చిన్నప్పటి నుంచి నాటకాలు బాగా మీకు ఇంట్రెస్ట్? అదే 9th 10th క్లాస్ అనుకుంటాను. అప్పుడు ఫస్ట్ టైం BHL ఇస్ అ వెరీ గుడ్ కల్చరల్ హబ్ అండి. మాకు అప్పుడు ఎవ్రీ ఇయర్, అంటే గత 30 సంవత్సరాలుగా నాకు తెలిసి 30 సంవత్సరాలుగా ఎవ్రీ ఇయర్ May 2nd నుంచి May 10th వరకు, డేట్ కూడా మార్చకుండా రాష్ట్ర స్థాయి నాటకం పోటీలు జరిపే ఏకైక సంస్థ నాటకం మా BHL యాక్చువల్గా. సో నాటిక అనేది నేర్చుకుంది BHLలోనే. డ్రామా అనేది లేకపోతే నా లైఫ్ అసలు ఇలా ఉండేది కాదేమో. తర్వాత అంటే నాన్నగారు మీ కెరీర్ విషయంలో వీడేంటి ఇంత చదివి ఈ నాటకాలు సినిమాలు రైటర్లు అంటూ తిరుగుతున్నాడు అని చెప్పని ఆయనకి నిద్రలేని రాత్రులు చాలా మిగిల్చానేమో అన్న ఒక మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను. చాలా రాత్రులు ఎవరికైనా, నేనని కాదండి, ఏ తండ్రి అయినా సరే కొడుకు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తున్నాడు అన్నప్పుడు డెఫినెట్గా కంగారు పడతారు. వీరతల కింద అయితే ఎళ్ళు బాబు అంటారు, డెఫినెట్గా ఇబ్బందిగా ఉంటుంది. దట్టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా నాన్న ఒక టీచరు, మేము 3 పిల్లలు, ఆయనకి తమ్ముడు చెల్లి, దట్టు తెలుగు మాస్టరు. మా నాన్నగారు ఎప్పుడు అనేవాళ్ళు, నువ్వు మ్యాథ్స్ లెక్చర్ అవ్వాలరా అని. ఎందుకు నాన్న అంటే అప్పుడు ట్యూషన్స్ కూడా చెప్పుకోవచ్చు, తెలుగు అంటే ఎవరు ట్యూషన్స్ రావట్లేదురా అని. సో ఒక భయం ఉంటుంది కదా, ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది పాప, ఆయన తాలూకు ఇన్సెక్యూరిటీ. చాలా రోజులు పాప ఆయన్ని బాధ పెట్టి అనిపించింది నాకు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. సార్ స్టార్టింగ్ మీరు ఆంధ్రభూమి, స్వాతిలో సింగిల్ పేజీ కథలు రాసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫ్ ఏమనిపిస్తుంది మీకు? ఏముంటుందండి అంటే అలా మొదలెట్టాము, ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, నెక్స్ట్ ఏంటి అనిపిస్తుంది అంతే. అండ్ ఎక్కడో ఒక సంకల్పం గట్టిగా ఉండింది, సినిమాల్లోకి వెళ్ళాలనే సంకల్పం చాలా స్ట్రాంగ్గా ఉంది. నాకంటే చాలామంది టాలెంటెడ్ పీపుల్ అరౌండ్ మీ ఉన్నారు, నాకు తెలుసు చాలామందికి. ఎక్కడో మనం గట్టిగా కోరుకోం అంతే. పాలో కోయలో అది ఒక కోట్ ఉంటుంది, ఇఫ్ యూ విష్ సంథింగ్ ద ఎంటైర్ యూనివర్స్ కన్స్పైర్స్ యూ టు అచీవ్ ఇట్ అని. ఆ సంకల్పం గట్టిగా ఉందేమో అనిపిస్తుంది నాకు బేసిక్గా అంతే. యాక్చువల్లీ నేను జిమ్కి వెళ్ళిపోయాను వాళ్ళ సాయంత్రం. ఓకే. జిమ్కి వెళ్ళిపోయిన తర్వాత సార్ది టైం ఒక 1 hour ఉందండి, ఇప్పుడు బయలుదేరతారని అని అన్నారు మన వాళ్ళు. నేను అలా బయలుదేరి ఇలా వచ్చాను. సో ఐఎమ్ సో సారీ ఈ డ్రెస్లో వచ్చినందుకు. వ్యూస్ కూడా పర్లేదండి, డైరెక్టర్ గారిని అక్కడే తొక్కుతారు, ఇక్కడ తొక్కుతారు కాబట్టి పర్లేదు, కంటిన్యూ. బేసిక్గా ఆడేసుకోవడం ఏదైనా కసరత్తేగా చేద్దాం. దట్స్ నైస్. సో అనుకున్న సాధించాలని అనుకుంటున్నారా యాజ్ ఆన్ టుడే? అంటే అది ఎప్పుడు సినిమా డైరెక్టర్ అవ్వాలి అనుకున్నాను తప్ప ఇది సాధించాలి అదేని కాదండి. అంటే సక్సెస్ అనేది డెస్టినీ కాదు, ఇట్ షుడ్ బి అ జర్నీ. అది చాలామంది చెప్తారు, నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ దిశగానే ఉంటుంది ఎప్పటికప్పుడు. మేబీ ఒక తృప్తిపడి ఆగిపోవడం అనేది జరగట్లేదు, అది అవసరమేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను ఫ్రెండ్ ఫనీ నాకు ఒకసారి బైక్ హెల్ప్ చేశాడు. హీరోండా స్ప్లెండర్ ఉన్నప్పుడు నేను మామూలుగా అంటే ఆ షేర్ ఆటోలో వెళ్తున్నప్పుడు టైంకి వెళ్ళలేకపోతున్నాను, చాలామంది దగ్గర మాట వస్తుంది, ఒక బైక్ ఉంటే చాలరా అనుకున్నాను. అప్పుడు బైక్ నా ఫ్రెండ్ ఫనీ ద్వారా వచ్చింది. తర్వాత ఒకసారి దత్తు గారికి ఏదో నరేషన్ ఏదో ఉంది, కరెక్ట్గా విస్పర్ వ్యాలీ పైనుంచి పైకి ఎగులుతుంటే ఫినిక్స్ మహాప్రస్థానం పైకి వెళ్తుంటే, ఇప్పుడు మహాప్రస్థానం అప్పుడు శ్మశానం వెళ్తుంటే బోర్న వర్షం, చెట్టు గిట్ట అసలు ఏం లేదు, ఫుల్గా తడిసిపోయాను. వెళ్ళి ఫ్యాన్ కింద నిలబడి ఒక అరగంట ఆగి, ఆయనే పర్లేదమ్మా కూర్చోని చెప్పి ఆయన కొంచెం తుడుచుకున్నాక అప్పుడు బైక్ ఉంది కానీ తడుస్తున్నామో, ఒక చిన్న కారు ఉంటే కానీ మనం ఇలా తిరగలేమేమో అనిపించింది. ఆ తర్వాత షాక్ సినిమా ఫ్లాప్ అయ్యి తర్వాత వర్క్ అయినప్పుడు చిరుత టైంకి జగన్ గారు పిలిచి ఆయనకి అసలు రైటర్ అవసరం లేదు, బట్ ఊరికే నాకు హెల్ప్ చేద్దామని పిలిచారు బేసిక్గా.
ఆయనతో పాటు ఆ సినిమాలకు పనిచేస్తున్నప్పుడు కారు కొనుక్కున్నాను. కారు కొనుక్కున్న తర్వాత పెళ్ళయ్యాక మరి ఈ చిన్న కారు అయిపోయింది, అసలు సరిపోవట్లేదు ఏంటి, కొంచెం పెద్ద కారు ఉంటే బాగుంటుంది కదా, ఇద్దరు కూర్చుంటే అసలు ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది అనిపించింది. పెద్ద కారు అయిపోయింది. పెద్ద కారులో ఉన్నప్పుడు నాకు చిన్న నెక్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఏదో వచ్చింది. ఓకే. మీరు ఏ కారు వాడుతున్నారు అని డాక్టర్ అడిగారు. నేనంటే అలా వంగి పద్దాక వంగి దిగడాలు వంగి చేయకండి అన్నారు. అవును కదా, మరి ఒక ఎస్యూవీ ఉంటే బాగుంటుంది కదా అని అసలు ఫార్చ్యూనర్ ఏదో అనుకున్నాను. ఫార్చ్యూనర్ కొని సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు పక్కన ఒక మెర్సిడీస్ బెంజ్ వచ్చి ఆగింది. ఎంతకాలం ఫార్చ్యూనర్ తిరుగుతాం, బెంజ్ కారు కొనుక్కున్నాను. ఇప్పుడు పక్కన రేంజ్ రోవర్లు, రోల్స్ రాయ్స్ ఆగుతూ ఉంటే నాకు అనిపిస్తుంది, అంటే ఇంకా మనిషికి తృప్తి లేదేంటారు నీకు జీవితంలో, నువ్వు లైఫ్ లాంగ్ ఇలాగా చేసుకుంటే వెళ్తావా. ఇది ఎగ్జాంపుల్ ఫన్నీగా ఉంటుంది కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పాను. బట్ సాధించాము అనుకుంటే తృప్తి పడ్డట్టు, అది అవసరమా లేదా అనేది ఈ రోజుకి నాకు అర్థం కాదు. ఇట్స్ అ మిత్, అది ఒక అన్ఆన్సర్డ్ క్వశ్చన్. నేను చాలా సాధించాను అనుకోవాలా, అనుకుంటే ఇంక ఇక్కడితో ఆగిపోతామా, లేదు ఇంకా సాధించాల్సింది ఉంది అనుకుంటే తృప్తి లేకుండా దేన్ని ఎంజాయ్ చేయమా, ఇది నాకు అర్థం కాదండి. బట్ వన్ థింగ్ అబ్జర్వ్డ్, సక్సెస్లు ఫెయిల్యూర్స్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ కెరీర్. బట్ అనుకున్న పని చేయడం, నేను ఒక రాసుకున్న ఫార్ములా ఏంటంటే అనుకున్న పని చేయడమే సక్సెస్. నేను సినిమా డైరెక్టర్ అవ్వాలనుకున్నాను, సినిమాలు రాయాలనుకున్నాను కాబట్టి రాస్తున్నాను, ఇదే నా సక్సెస్. ఇది నేను అనుకున్న పని మీకు కూడా నచ్చితే అది బోనస్. సో లెట్ us aim ఫర్ సక్సెస్. బోనస్ ఈజ్ ఆల్వేస్ బోనస్, వీ కాంట్ ఎక్స్పెక్ట్ బోనస్. కానీ స్టార్టింగ్లో ఒక రైటర్గా, సినిమా రచయితగా కానీ సినిమా డైరెక్టర్గా కానీ ఒక అవకాశం కోసం ఒక్క అవకాశం అని అడిగిన రోజు చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. నేను గోస్ట్గా అసిస్టెంట్ డైరెక్టర్ ప్లస్, అంటే షూటింగ్ తీసుకెళ్తారు, మన రైటర్గా ఉంటే ఈ అబ్బాయి పనికి వస్తున్నాడు కదా అని చెప్పి షూటింగ్ తీసుకెళ్తారు, అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వచ్చు అన్న ఆశ కొద్దీ ఒక డైరెక్టర్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 2-3 years వేస్ట్ చేశాను చెప్పడమే, ఎక్కువసేపు పని చేశాను. యాక్చువల్గా నాకు అది వేస్ట్ అవ్వాలి, నాకు ఉపయోగపడింది, తనకు ఉపయోగపడింది, అనుభవం అనేది, డిస్కషన్ అనుభవం అనేది. అన్నపూర్ణ స్టూడియోలో సినిమా షూటింగ్ ఆ రోజు. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. బిహెచ్ఎల్ నుంచి మార్నింగ్ 3:30కి లేచి ఫస్ట్ బస్ పట్టుకొని అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి, ఇన్నాళ్ళగా ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కాబోతున్నాను అన్న ఒక ఆనందంతో వెళ్ళాము. వెళ్ళి ప్రెస్కి ముహూర్తం రోజు ఒక లిస్ట్ ఇస్తారు, సినిమా సంబంధించిన సాంకేతిక నిపుణులు వాళ్ళది. ఆ లిస్ట్లో నా పేరు లేదు. అదేంటి 1.5 year కష్టపడ్డాం, కనీసం అసిస్టెంట్ డైరెక్టర్ పేరు ఏంటి అని డైరెక్టర్ అంటే నాకు వేరే ఆబ్లిగేషన్ ప్రాబ్లం వచ్చిందమ్మా అన్నారు. నేను డైరెక్టర్కి తెలిసింది చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకోమంటే ఎంత ప్రాబ్లం ఉంటుందో. బట్ నా దగ్గర అంత 1.5 year ఉన్నవాళ్ళు అయితే నేను కొత్త ఆబ్లిగేషన్ అయితే పెట్టుకోను, కానీ 1.5 year నేను స్క్రిప్ట్ మీద అంత కూర్చున్నప్పుడు పెట్టుకోకుండా ఉన్నాను డెఫినెట్గా. అప్పుడు 1.5 year 2 years ఇంచుమించు రూపాయి తీసుకోలేదు, ఇస్తే తీసుకుంటాం కానీ ఇవ్వలేదు. అన్నపూర్ణేశ్వరి నుంచి ఏడ్చుకుంటూ గేట్ల నుంచి బయటికి వెళ్ళిపోయాను. పంజాగుట్ట వరకు వెళ్ళిపోయాను. అసలు ఎలా వెళ్ళిపోయాను తెలియదు నాకు. పంజాగుట్ట వెళ్ళిన తర్వాత రియలైజ్ అయ్యాను నేను పంజాగుట్టకు వచ్చానని. అప్పుడు 225D బస్ నెంబర్ నాకు బాగా గుర్తు. ఆ బస్సు వచ్చింది, అది దిల్సుఖ్నగర్ నుంచి బిహెచ్ఎల్ వరకు వెళ్తూ ఉంటుంది. ఆ బస్సు ఎక్కేసి బిహెచ్ఎల్ వెళ్ళిపోయి మధ్యాహ్నం అంతా పడుకొని, ఇంత అన్యాయం జరిగిన తర్వాత ఇంకా ఎందుకు పని చేయాలి మనం, ఏదో అందరిలాగే జాబ్ చూసుకోవచ్చేమో, అది ఇది ఒక 1.5 day బాగా డిస్టర్బ్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ 2వ రోజు 3వ రోజు కుక్కతో ఒక వంకర అంటారు చూసారా, మళ్ళీ అదే 225D ఎక్కి మళ్ళీ ఫిల్మ్నగర్లో దిగి మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించాను. సో అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయండి. ఆ డైరెక్టరు మరి ఎందుకో అతని పరిస్థితి బాగానే ఉండేది, చాలా మిగతా విషయాలకు బాగా ఖర్చు పెట్టేవాడు, డబ్బు లేకుండా చాలా, అంటే కనీసం బస్ ఛార్జీలు కూడా ఉండేవి కదా టైంలో. అంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మరి తిండికి లేకుండా బట్టకి లేకుండా ఎప్పుడు లేదు. మా నాన్న బాగా కష్టపడేవాళ్ళు, బాగా చూసుకునేవాళ్ళు, క్వైట్ గుడ్ ఫ్యామిలీ. కానీ సినిమాలకి ఇప్పుడు ఒక్కసారి సినిమాకి ఇస్తారు సినిమా చూడాలంటే. నేను 15 సినిమాలు చూస్తుండే, రోజుకి 3 షోలు, మార్నింగ్ షో, ఇంట్లో వర్క్ లేకపోతే మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో చూస్తే ఏ తల్లిదండ్రులు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరు ఎంకరేజ్ చేస్తారు? సో డబ్బులు ఎప్పుడు సరిపడే కాదు. లంచ్ టైంలో ఇద్దరు ఉండేవాళ్ళు, నేను మా ఫ్రెండ్ ఇంకో అతను. 50 రూపాయలు ఇచ్చి భోంచేసి వచ్చేయండి అనేవాళ్ళు. సాయి గణేష్ మెస్ అమీర్పేటలో, ఆ మెస్కి వెళ్ళి తినేవాళ్ళం. నాకు నెక్స్ట్ డేకి ఛార్జీలు ఉన్నాయన్నప్పుడు నేను భోంచేసేవాడిని. ఛార్జీలు లేనప్పుడు కరెక్ట్గా లంచ్ టైంకి అబ్బాయితో గొడవ పెట్టుకునేవాడిని, నా 25 నాకు ఇచ్చేసేయని. ఇచ్చి ఆ 25 తీసుకొని ఆ 5 రూపీస్తో అరటిపండ్లు కొనుక్కొని ఆ 20 రూపీస్ నెక్స్ట్ డే ఛార్జెస్కి పెట్టుకునేవాడిని.
అలాంటి బాగా గుర్తున్నాయి. ఆ తర్వాత పడ్డ కష్టాలు ఎన్నిటి మీద గుర్తులేవు, కానీ డెఫినెట్గా ఇట్ వాజ్ నాట్ ఈజీ. ఇట్ వాజంట్ ఈజీ, ఐ షుడ్ సే. ఎగ్జాక్ట్లీ. అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్న క్షణం అంటే శభాష్, నేను ఎస్ నువ్వు యూఆర్ డైరెక్టర్ నవ్వు, లేదంటే యూఆర్ వెరీ గుడ్ రైటర్ నవ్వు అన్న సందర్భాన్ని గుర్తుందా మీకు? నేను దుర్గాట్స్లో జాయిన్ అయినప్పుడు మా ఫ్రెండ్ ఉదయ్ నందనవనం అని శంకరాభరణం సినిమా తీశాడండి. ఓకే. అతను నా ఫ్రెండ్. అతను నాకు ఇక్కడ ఇప్పుడు నేను పనిచేసే డైరెక్టర్ దగ్గర అతను పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి ఎంత ఇస్తున్నారు సార్ నీకు, 1,00,000 2 లక్షలు అన్నాడు. నాకు అసలు బాంబు పెళ్ళినట్టు అయింది. అంత ఇస్తారా అసలు అని. లేదు అసలు ఏం తీసుకోవాలి, డబ్బులు ఏమి ఇవ్వలేదు, ఆయనకి ఇంకా సినిమా సెట్ అవ్వలేదు, అది ఇది అని పిచ్చోళ్ళ ఉన్నావు నువ్వు, అసలు మొత్తం డైలాగ్స్ రాస్తున్నావు, సీన్స్ రాస్తున్నావు, అది రాస్తున్నావు, ఇది రాస్తున్నావు, అసలు బయట చాలా పే చేస్తారు, పద నేను తీసుకెళ్తా అన్నట్టు. అసలు దేవుడి రూపంలో వచ్చిన మనిషిలాగా ఉదయ్ నన్ను తీసుకెళ్ళి దుర్గా ఆర్ట్స్లో గోపాలరెడ్డి గారికి పరిచయం చేశాడు. పరిచయం చేస్తే వాళ్ళు కథ చెప్పారు, కథ వినమన్నారు, ఒక రైటర్తో కథ విన్నాను. మీరు ఏమనుకుంటారు కథ గురించి అంటే నేను కథ గురించి చెప్పాను ఇలా ఇలా అని. వాళ్ళకి నచ్చింది. ఈ అబ్బాయి మనకి వస్తాడు అనుకున్నారు. ఎక్కువ డబ్బులు ఎక్స్పెక్ట్ చేద్దామా అనుకున్నాను. అంటే పర్లేదులే, ఏముంది పెద్ద కంపెనీ, అట్లీస్ట్ దుర్గా ఆర్ట్స్ అంటే పెద్ద కంపెనీ కదా, ఇప్పుడు నేను పనిచేస్తున్న డైరెక్టర్ కంటే దుర్గా ఆర్ట్స్ బెటర్ కంపెనీ, డెఫినెట్గా నెలకు 2-3 వేలు ఇస్తారులే చాలు మనకి. ఛార్జీలు, బస్ ఛార్జీలు బిహెచ్ఎల్ నుంచి హైదరాబాద్కి కష్టం లేకుండా వస్తే చాలు, ఇక్కడ నేనేదో సంపాదించుకుంటా అని నా నమ్మకం. మేము ఎక్కువ ఇచ్చుకోలేము ఫస్ట్ కదా, నువ్వు కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కదా, నెలకి ఒక 7,500 ఇస్తాం తీసుకో అన్నారు. నాకు అసలు 7,500 ఏం చేసుకోవాలో అర్థం కాలేదు ఆ రోజుల్లో. 7,500 నాకు అంత ఎందుకండి అంతనేమో పుసుకున అది. ఓకే సార్ పర్లేదు థ్యాంక్ యూ అన్నాను. అని ఫస్ట్ నాకు బాగా గుర్తు, ఇండస్ట్రీలో నేను నా వర్క్ని నచ్చి ఈ మంత్ చెక్ ప్రాబ్లం ఉందమ్మా నువ్వు మధ్యలో జాయిన్ అయ్యావు కదా అని గోపాలరెడ్డి గారు అనుకుంటా ఒక 10,000 కట్ట అలా చేతిలో పెట్టారు. ఆ రోజు ఐ థింక్ ఐఎమ్ స్టార్టెడ్ నౌ అనిపించింది. కేఎల్ నారాయణ గారిని అండ్ గోపాలరెడ్డి గారిని లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను నేను. కానీ ఇప్పుడు మీరు సిచ్యువేషన్ చెప్తే నాకు కూడా గుర్తొచ్చింది సార్. అంటే మీది ఆ స్టేజ్, నాది ఈ స్టేజ్ అనుకోండి. స్టేజ్ ఎవరి అనుభవం, మై ఎక్స్పీరియన్స్ అనమాట. నిజంగా సార్ మీరు ప్రేక్షకులందరికీ కూడా నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ వాల్మీకి సినిమాలో డైరెక్టర్ గారి దయ వల్ల, అలాగే అలాంటి పెద్ద పెద్ద ఇంకోటి మీ భాష బాగుంటుంది బర్నీ గారు చెప్పారు కాబట్టి బర్నీ గారి దయ వల్ల నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చి, నిజంగా మీరు నమ్మరు సార్, మీ మూవీలో చేయడానికి వచ్చిన రోజున లిటరల్గా ఐ వాజ్ ఇన్ లాట్ ఆఫ్ క్రైసిస్. అంటే ఒక చిన్న రిక్వైర్మెంట్, చాలా చిన్న రిక్వైర్మెంట్, అంటే ఇప్పుడు చెప్తే చిన్నది, బట్ ఆ సిచ్యువేషన్లో ఉన్నవాడు కదా చాలా అంతే, ఎవరి బాధ వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఎలాగా ఏదైనా వర్క్ వస్తే, అవును సార్, ఏదైనా వర్క్ వస్తే బాగుండు, వర్క్ వస్తే నాకు అది ఫుల్ఫిల్ అవుతుంది అని వెయిట్ చేస్తున్న టైంలో యూ హ్యావ్ గివెన్ మీ వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. సో రియలీ మీకు ఈ విషయంలో మాత్రం చాలా రుణపడి ఉన్నాను. లేదండి, మీరు అది చాలా యూ డిజర్వ్ ఇట్ అండి. మీరు చాలా మంచి ఆర్టిస్ట్, మీరు చాలా భాష బాగుంటుంది. బర్నీ గారు చెప్పినప్పుడు కూడా ఆయన డెఫినెట్గా ఎప్పుడు మీరు ప్లీజ్ అలా ఫీల్ అవుతుంది ప్లీజ్.